కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం పొందుర్తి ఆర్టీఏ చెక్పోస్టుపై బుధవారం జరిపిన దాడిలో 80,000 రూపాయలు రికార్డులో లేని డబ్బులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కొంతమంది ప్రైవేట్ వ్యక్తులను అదుపులో తీసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 30 ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న అధికారులపై ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామన్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. కామారెడ్డి ఆర్టీఏ చెక్ పోస్ట్ పెందుర్తి దగ్గర ఈరోజు మార్నింగ్ నుంచి కూడా రైడ్స్ చేయడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా దాదాపు 80,000 రూపాయల క్యాష్ సీజ్ చేయడం జరిగింది. అన్అకౌంటెడ్ గా ఉంది వాళ్ళ దగ్గర. తర్వాత కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. లారీలు ఆపడం కానీ వసూలు చేయడం కానీ. అందులో కొంతమంది పారిపోతే మిగతా 4గురిని అదుపులో తీసుకొని విచారించడం జరిగింది. తర్వాత ఆఫీసర్స్ శామ్ రిచర్డ్సన్ అండ్ నాగలక్ష్మి గారు ఎంబీఏ గారు ఉన్నారు. వాళ్ళని కూడా విచారించడం జరిగింది. తర్వాత అన్అకౌంటెడ్ గా కొన్ని 38 సెల్ ఫోన్లు కూడా దొరికినాయి. వాటన్నిటి గురించి కూడా విచారించడం జరుగుతుంది. ఒక నివేదిక తయారు చేసి పై అధికారుల ద్వారా ఇది గవర్నమెంట్ కు పంపించడం జరుగుతుంది. ఎవరైతే ఎర్రింగ్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళపైన గవర్నమెంట్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. దీంట్లో ఈ రోజు ఇంకో గంటలో ముగుస్తాయి. డ్రైవర్లు ఎవరు కూడా ఇట్లాంటి అక్రమ వసూళ్లు అవుతున్నాయో ఆ అక్రమ వసూళ్ళకి ఎవరు కూడా సహకరించకూడదని డ్రైవర్లకు విన్నదండి. ఇది సడన్ సర్ప్రైజ్ చెక్. ఇది ఎఫ్ఐఆర్ లాగా కాదు, చెక్ మాత్రమే ఉంటుంది, రిపోర్ట్ ఉంటుంది. అదే 80,000 రూపీస్, కొన్ని సెల్ ఫోన్స్, అవి వేరే వాళ్ళ డ్రైవర్స్ సంబంధించినవి. వాళ్ళు ఒత్తిడి చేసి డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ పెట్టుకున్నట్టున్నారు. వాటికి అన్నిటి కూడా వివరణ కోరడం జరుగుతుంది. ఉన్న అధికారులను వివరణ కోరడం జరుగుతుంది. అదే ఇప్పుడు ఏదైతే అక్రమ వసూళ్లు అవుతున్నాయో ఇది వాళ్ళు గుర్తుంచుకొని తగిన రసీదు పొంది మాత్రమే డబ్బులు ఇవ్వాలా, అన్నెసరీగా డబ్బులు ఇచ్చి అట్లా వెళ్ళకూడదు అనేది వాళ్ళకి సూచించడం జరుగుతున్నది. ఇప్పుడు కాదు, ఎప్పటికైనా ప్రమాదకరం.